Welcome to Digital Gospel. కోరుకున్న చిలిమి పొందెను కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందెను కననైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే కోరుకున్న చిలిమి పొందెను కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందెను కననైన ఎన్నడు విడువడు కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే
చెలిమి పొందెను కలవైన ఎన్నడూ విడువదు చూపి నన్ను బ్రతికించినవయ్యా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు నీవే నా ప్రాణులను కాలుస్తావో వాయువై హృదయాలను రగిలిస్తావో అగ్నివై అదరాలను కాలుస్తావో వాయువై హృదయాలను రగిలిస్తావో తైలమై కనువంతా ప్రోక్షిస్తావో తైలమై కనువంతా ప్రోక్షిస్తావో జీవజలమై కడుపు నుంచి ఉబ్బికొస్తావో జీవజలమై కడుపు నుంచి ఉబ్బికొస్తావో ఘోర పాపినైన నన్ను క్షమించుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా ఘోర పాపినైన నన్ను క్షమించుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా యేసయ్యా నా
రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనువు వెదికేరు. రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. ఏ పాటి వాడనని నన్ను నీవెంతగానో ప్రేమించావు. అంచెలంచెలగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరం అలా లేచి నిలబడదామండి, లేచి నిలబడతాం. ఈ పాటలోకి వచ్చి ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది గాడ్. పాటలు దైవజనులు పాడుతుండగా ప్రభుని స్తుతిద్దాం. మనందరం కూడా వచ్చిన పాట కనుక అందరూ పాడుతూ ప్రభుని కనపరచాలని ఆశపడుతున్నాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కలిసి పడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవు ఎంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరతను తీర్చావు. అందరం పడదాం. బలహీనులమైన మమ్ము నీవు ఎంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరతను తీర్చావు. అందరూ కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కలిసి పడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని మరియు అతడు ఆమె సహోదరుని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడుచుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడు అని చెప్పగా ఆమె సహోదరుడు ఆమె తల్లియు ఈ చిన్నదాని వదిలి అయినను మా యొద్ద ఉండవని నిమ్ము అని ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని చెప్పిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు జీవరత్నం గారికి, చేరికూడి వచ్చిన దైవ సేవకులందరికీ, అలాగునే బంధుమిత్రులు సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకి చెప్పినటువంటి వాక్యము చదువుకున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద. 3లోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆయన వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి
ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయి పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలీలులోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులను ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమెన్. సమయంలో మన మధ్య ఉన్నటువంటి పెరింగిపురంలో దేవుని ఘనమైన సేవలు ఉన్న సాల్మాన్ రాజ్ మాస్టర్ గారు మన కొరకు శుభాలు తెలియజేస్తారు. మరి పెళ్లి కుమార్తెను ఉద్దేశించి, పెళ్లి కుమారుని ఉద్దేశించి, మరి ఈవేళ ప్రధాన కార్యక్రమంలో మనకు పెళ్లి కుమారుడు దగ్గర ఉండడు కనుక పెళ్లి కుమార్తెను ఉద్దేశించి కొన్ని శుభాలు తెలియజేస్తారు. రేపటి దినాన మరి పెళ్లి కుమారుడు దగ్గరికి మరి కొనిపోవడం జరుగుతూ ఉంది. అక్కడ వివాహ కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికి కూడా తెలుసు, అందరికి ఆహ్వానం ఉంది. కాబట్టి మనం అక్కడ హాజరవుతాం. మరింతగా దేవుని దివ్యమైనటువంటి మాటలు వింటాం. ప్రత్యేకమైనటువంటి శుభ సమయంలో మరి దైవజనులు లోతర్ బాబు గారు, మరి సియోన్ కుమార్ గారు మరి గృహం వద్ద మరి కుమార్తె యొక్క వివాహ కార్యక్రమం సంబంధించి ప్రధాన కార్యక్రమంలో ఇప్పటివరకు పాటలు ఇంకా వాక్యం చదువుకోవటం ఇవన్నీ కూడా ముందుకు సాగాం. సమయంలో మరి ఇంకా కార్యక్రమం ముందున్నది. మరి ఈ వివాహం అనేటువంటిది ఇది ఘనమైనది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రేపటి దినాన్న మరి పెండ్లి కుమారుని యొక్క గృహం వద్ద కొంతంపాలెంలో వివాహం జరగబోతూ ఉంది. మరి ఆ వివాహానికి మరి బిడ్డలిద్దరు కూడా శ్రావణి, వీరయ్య అనే ఈ బిడ్డలిద్దరు కూడా మరి ఆ తర్వాత దేవుని నమ్ముకొని బియోలా, నెహిమ్యలుగా మార్చబడ్డారు. మరి వీరికి వివాహం రేపటి దినాన మరి పెండ్లి కుమారుని యొక్క గృహంలో జరగబోతూ ఉంది. ఈ దినం మరి ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి వారి యొక్క వైవాహిక జీవితం మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. కుటుంబం ఏర్పడిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు అవసరాలు కొంచెమే ఉంటాయి. పెళ్ళైన తర్వాత అవసరాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పెరుగుతాయి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. కాబట్టి బాగా కష్టపడాలి. ఇంకా రకరకాల వ్యవహారాలు ఉంటాయి. అయితే ఈ లోకంలో విధానాన్ని బట్టి చూస్తే ఇవన్నీ కూడా అవసరమని మనకి అనిపిస్తున్నప్పటికీ కూడా దానన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క వివాహం, ఈ పరిశుద్ధమైనటువంటి వివాహం ద్వారా రేపటి దినాన జతపరచబడబోతున్నటువంటి బిడ్డలిద్దరు కూడా మరి వారి వైవాహిక జీవితం రేపటితో ప్రారంభించబడుతూ ఉంది. రేపటి దినం ఈరోజు పెళ్లి కుమార్తె ఇంటి దగ్గర ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, ఆత్మీయులు వచ్చారు, సేవకులు వచ్చారు, మరి ఎంతోమంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ కూడా. రేపటి దినాన ఇంకా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత వారికి జీవితం ప్రారంభించబడిద్ది. అయితే వారి యొక్క జీవితం అంటే వెలుగు నీడలు అంటారు కదా, కావడి కొండలు అంటారు. వాటి కష్ట నష్టాలు, సుఖదుఖాలు, వీటి యొక్క మేళవింపే జీవితం, కుటుంబ జీవితం. మరి వీటన్నిటి మధ్య వీరు సంతోషంగా, ఆనందంగా వీరి వైవాహిక జీవితం దీవెనకరంగా ఉండాలంటే వారిద్దరు కూడా దేవుణ్ణి కలిగి మొట్టమొదటిగా దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవునికి చిత్తానుసారంగా వారికి జీవితాన్ని కట్టుకుంటా ఉన్నప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏవైనప్పటికీ కూడా, పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా, మిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఈ పరిస్థితులన్నిటి మధ్య వాళ్ళు
విజయం పొందుకుంటూ ముందుకు సాగాలి అంటే వారికి జీవితంలో ప్రభువుని కలిగి ఉండాలి. వారికి కుటుంబంలో ప్రభువుని కలిగి ఉండాలి. మరి యేసయ్య తన శిష్యులతో పాటు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి అలలు వచ్చి పడ్డాయి, తుఫాను వచ్చి ఆ యొక్క పడవ మీద బలంగా కొట్టిందంట. కానీ ఆ పడవ మునిగిపోలేదు. ఎందుకంటే ఆ పడవలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆ శిష్యులు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. కానీ యేసయ్య ఉన్న కారణం చేత ఆ పడవ, ఆ తుఫాను ఆ పడవని ముంచలేకపోయింది. కాబట్టి మనకి జీవితము మరిలో కూడా దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఉంటాయి. అవన్నీ కూడా మనం అధిగమించి ముందుకెళ్ళాలి. ప్రభువా, నీ ఘనమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధికై వందనాలు. మా ప్రభువా, మీ దాసులు తండ్రి లోదరబాబు గారు తన భార్యను ప్రేమించి అనుగ్రహించిన సంతతిలో ప్రభా రెండో కుమార్తెను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్రావ్య జీవితంలో మీ కృప అనుగ్రహించి నడిపించి, మీ సన్నిధి అనుగ్రహించి నడిపించిన కృపకై మరొకసారి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బాల్యం నుండి యవనప్రాయం ప్రభా యవన కాలం మీరు ఆస్వాదించారు. ప్రభా ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి ఏర్పాటు చేయబడిన వివాహ సమయం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా రేపటి దినమందు ఏర్పాటు చేయబడుతున్న ఘనమైన వివాహము ఆశీర్వాదకరంగా జరుగునట్లు కృపను గ్రహించండి. ఈ నిశ్చయించబడిన ప్రధానమైన కార్యములో మా ప్రభువా, మీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా ఈ స్థలములో నీ కుమార్తెను పెద్దలుగా నీ దీవెనలతో, నీ యొక్క ఆశీర్వాదాలతో దీవించమని కోరుతున్నాం. సహాయము చేయండి. ఇంతగా మీ సహాయం అనుగ్రహించి నడిపించిన మీ దివ్యమైన కార్యములకై వందనాలు చెల్లిస్తూ, వాక్యము ద్వారా నీ మాటలు అందించిన మా ప్రభు నీ మాటకై మరొకసారి స్తుతి చెల్లిస్తూ, ముందున్న సమయాన్ని ఆశీర్వదించి దీవించి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. నా పేరే పావురం, నా మనసే మందిరం. నా పేరే పావురం, నా మనసే మందిరం. నా యేసు నివసించే సన్నిధిని నా ప్రభువు కవళించి కానుపును. నా యేసు నివసించే
పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్వాని బగలారా వరదూతలైనా వరదూతలైనా నిన్వాని పరిశుద్ధ జన కూడా మనం గమనిస్తే వివాహ వ్యవస్థని దేవుడు గౌరవించాడు. ఎలాగునా దేవుని వాక్యంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే వివాహ వ్యవస్థ దేవుడు గౌరవించినట్టుగా మనకి అర్థమవుతుంది. ఎట్లా అంటే ఆయన హాజరవ్వడం వలన మనం ఆహ్వానించాము, వారు రాలేదు, మన బంధువులో మన స్నేహితులో లేకపోతే మనం గౌరవించే దైవజనులో మనం ఆహ్వానించినా రాలేదనుకోండి, ఎప్పుడైనా వాళ్ళు కనపడితే అంటాం ఇదా మీరు మాకు ఇచ్చిన గౌరవం అంటాం. వారు హాజరవ్వడం అనేది మనకి ఎంతో గౌరవముగా మరి సంతోషంగా ప్రభువుని గణపరుస్తుంటాం. యేసు ప్రభు వారు కానాన్ అనబడినటువంటి ఊరిలో జరిగిన పెళ్లికి హాజరవ్వడం అనేది లేఖనాన్ని మీరు గమనిస్తే ఏమైంది అంటే అది గౌరవము అని రాయబడింది. అలాగే 13వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడేముందంటే 4వ వచనంలో వివాహము అన్ని విషయాలలో ఎన్నన్నా ఉండనివ్వండి జీవితంలో వీటన్నిటికంటే ఘనమైనది ఏంటంటే పెళ్ళే. వివాహమే ఘనమైందిగా లేఖనంలో రాయబడింది. కనుక మనము వివాహ వ్యవస్థని ఘనమైందిగా దేవుడు చేశాడు. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థను దేవుడు గౌరవించాడు. వివాహ వ్యవస్థను దేవుడు ఘనపరిచాడు. అదే 13వ అధ్యాయం 4వ వాక్యంలోని కింద లైన్ చదివినప్పుడు పాన్పు నిష్కళంకమైంది అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? వివాహ వ్యవస్థని దేవుడు పవిత్రపరిచాడు. 4వది వివాహ వ్యవస్థను దేవుడు పవిత్రపరిచాడు. ఆ తర్వాత వాక్యంలో మనం గమనించగలిగితే 5వది ఆదికాండం అధ్యాయం 1 వచన భాగం 28లో దేవుడు వారిని ఆశీర్వదించను అని రాయబడింది. చెప్పండి ఏంటండి? దేవుడు వారిని ఆస్వాదించను. కాబట్టి 5వది ఏంటంటే వివాహ వ్యవస్థ దేవుడు ఆశీర్వదించినది అని చెప్తున్నాను. వివాహ వ్యవస్థ దేవుడు ఆస్వాదించినది. కనుక దయతో ఈ 5 విషయాలను 5 మాటల్ని మీరు మనసున పెట్టారని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కోరినవాడు అతనికి నమస్కరించుము. దేవుని ప్రియులరా, భర్తమిచ్చిన భార్య ఎప్పుడవుతుంది? చాలామంది భర్తలు ఉన్నారు. ఎప్పుడు మెచ్చుకుంటారు? పుట్టింటి నుంచి ఏదైనా తెస్తంటే మెచ్చుకుంటారు చాలామంది కదా. అదేమీ లేదండి. దేవుని వాక్యం అంటుంది, నీ ప్రభు కోరిన సౌందర్యం, నీ ప్రభు కోరిన సౌందర్యం ఎప్పుడు వస్తుంది అంటే, భర్త కోరిన భార్య, భర్త సంతోషించే భార్య, భర్త ఆనందించే భార్య ఎప్పుడు ఆయన ఆనందానికి కారణమవుతుంది అని అంటే, బైబిల్లో చక్కగా ఉంది, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఏ భార్య అయితే, ఏ పెండ్లి కుమార్తె అయితే మెట్టినింటికి వెళుతుందో, ఆ మెట్టినింటికి వెళ్ళిన భార్య, ఆ మెట్టినింటికి వెళ్ళిన వధువు భర్తకు ఆనందాన్ని, భర్తకు సంతోషాన్ని ఇవ్వాలి అంటే, భర్త కోరినట్లుగా ఉండాలంటే బైబిల్ చక్కగా చెబుతుంది, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. అబ్రహాంతో కూడా చెబుతాడు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని ప్రియులారా, దేవునికి ఇష్టము ఎప్పుడంటే
స్వజనాన్ని తండ్రి ఇంటిని విడిచినప్పుడు భర్తకు భార్య ఎప్పుడు ఇష్టురాలుగా, ఎప్పుడు ప్రియమైనదిగా, ఎప్పుడు ఆనందకరమైనదిగా ఉంటుందంటే నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టడం కాదు, మరవాలి. చాలామంది మరిచిపోవటం కష్టం. పెళ్ళై 20 సంవత్సరాలైనా పుట్టింటి మీద ఉన్న మమకారం మాత్రం పోదు. ఎవరన్నా వాళ్ళ ఊరోళ్ళు వచ్చారనుకో, ఏదో దారిలో కూడా సాతులూరు అన్నారనుకో, వెంటనే 80 స్పీడ్ మీద పోయే మోటార్ సైకిల్ కూడా ఆగిపోద్ది. సాతులూరు అంటున్నారు మా ఊరోళ్ళు అనుకుంటాను నేను. అక్కడ ఆగుతారు. వాళ్ళు ఆగంగానే వాళ్ళు తేలగళ్ళేస్తారు, వీళ్ళు ఆగారా మన కోసం అనుకున్నట్టు. మీ సాతులూరా? ఆ సాతులూరండి. లోదరబాబు గారు తెలుసా? తెలీదమ్మా. అది రైల్వే కట్ట పక్క దగ్గరలో ఉంటుంది పాస్టర్ గారు. తెలుసు కానీ మనిషి తెలీదమ్మా. అంటే 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా పుట్టింటి మీద మమకారం మాత్రం పోదు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ భర్త నీ సౌందర్యం, నీ భర్తకు నువ్వు ఇష్టమైన వ్యక్తిగా, నీ భర్తకు నువ్వు ప్రియమైన భార్యగా, మెట్టినింట రూతు వలె వంశావళినిచ్చే గొప్ప స్త్రీమూర్తిగా ఉండాలి అని అంటే బైబిల్ అంటుంది, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరిచిపోయి ఏ ఇంటి మీద మనసు ఉండాలి? మెట్టినింటి మీదే ఉండాలి. కొంతమంది భార్య భర్త అన్నం తినేటప్పుడు వెంటనే కూర్చుంటారు, మాట్లాడుతుంటారు. అన్నం ఎలా ఉందని ఏ భర్త అడగడం, కూర ఎలా ఉందని భార్య అడగగానే చెప్తాడు. పర్వాలేదులే అంటాడు. వెంటనే స్త్రీ అంటదో మా అమ్మ అయితే బాగుండేది అంటది, మక్క అయితే బాగుండేది అంటాడు. భర్తకి ఏమొచ్చింది అప్పుడు చెప్పండి? అది ఆడ ఉంటుందంట, బీపీ లోపలికి వచ్చిద్ది. 4 సార్లు అడిగితే పైకి వచ్చిద్ది. కనుక ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భర్త ఏది తెచ్చిచ్చినా సహోదరి ఏమనాలి? మా నాన్న అయితేనా, మా వంశీ అయితేనా అనకూడదు. ఏమనాలి? సూపర్ తెచ్చారండి అనాలి. అది 100 రూపాయల చీర కావచ్చు. ఏమనాలి? అదిరిపోయిందండి, అసలు మా అమ్మ మా నాన్న కూడా ఇలాంటిది నాకు తేలేరు అని అనాలి. అప్పుడు ఏమంటాడు? సంతోషిస్తాడు. తెచ్చియగానే ఇదే నేను ముందే కట్టుకున్నాలంటే ఏమంటాడు? మేనేజర్ గారికి డ్యూటీ ఏమో గారు ఇంటికి రాగానే ఆ మాట నీరసం వచ్చింది. కనుక ఎప్పుడు తన ఇష్టాన్ని మనస్ఫూర్తిగా తెలియజేయాలి. బైబిల్ అదే చెబుతుంది, నీ భర్తకు నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉండాలి, ఇష్టమైన భార్యగా ఉండాలంటే నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను మరువాలి. దేవుని ప్రియులారా, భార్యాభర్తలకు వచ్చే గొడవలు చిన్నవే వస్తాయండి. ఒకసారి మన మందిరంలోనే భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారు. ఎందుకు పడ్డారు? 16 రోజుల పండగ కూడా అయిపోలే, గొడవ పడ్డారు. ఎందుకు పడ్డారు అనేది నేను అడగటానికి వెళ్ళాను. వాళ్ళిద్దరు ఎవరు చెప్పటంలా. నేను ఆ పక్కమ్మటారు అడిగాను, ఏమైందమ్మా అన్నాను. ఆ సహోదరి చెప్తుంది, ఆయన్ని అడిగానయ్యా అన్నది. తమ్ముడు ఏమైందన్నా? ఏం లేదన్నా, 16 రోజులైంది కదా పెళ్ళయ్యి, ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకని కోతలకు వస్తున్నారు, కాలువలు చక్కగా నీళ్ళు వస్తున్నాయి కదా, ఊరును చూపిద్దాం, పొలాలు చూపిద్దామని ఈ అమ్మాయిని పొలానికి తీసుకెళ్ళాను. ఒక కాలువ గట్టు మీద, ఒక బ్రిడ్జి మీద నిలబడి ఉన్నాము. దూరంగా చాలామంది కోతలకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారని ఈ అమ్మాయిని అడిగితే, కొడవలతో కోతలు కోస్తున్నారు అని చెప్పాను అన్నాడంట భర్త. ఈ అమ్మాయి అన్నదంట, కొడవలతో కొయ్యటం కాదండి, కత్తితో కోస్తున్నారు అన్నదంట. కాదమ్మాయి, కొడవలతో కోస్తున్నారు వరి అన్నదంట. కొడవలతో కాదు, కత్తితో కోస్తున్నారు అన్నదంట. భర్త కోపం వచ్చింది, పనికి మాలిందా అనేది, కొడవలతో కదా కోతలు కోసేది, కత్తితో ఎట్ట కోస్తారు ఇనవా అన్నాడంట. నీకు అర్థం కావట్లా, మీ ఊరోళ్ళందరూ ఇట్నేనేమో అన్నదంట. వెంటనే ఆ సహోదరుడి కోపం వచ్చి ఏం చేశాడు? ఎన్నిసార్లు చెప్పిన ఇనవా అని 2 చేతులు ఎత్తి ఆ కాలువలో నెట్టాడు. కాలువలో నెట్టి ఇంటికి వచ్చాడంట. ఏందిరా అంటే ఇది విషయం. చిన్న చిన్న విషయాలు. ఎప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, శారమ్మ తన భర్తని ఏమని పిలిచేదంటండి? యజమానుడా అనేది. ఈరోజు భర్తని ఏమని పిలుస్తున్నారు? నేను ఒక ఇంటికి వెళ్ళాను, అమ్మ అబ్బాయి ఉన్నాడా అన్న. ఆమె వెంటనే చెబుతుంది, ఇగో సురేషో అమ్మ. నేను చెబుతుంది మీ కొడుకును కాదు, మీ భర్తనన్నా. నేను పిలుస్తుంది నా భర్తనేనన్నయ్యా అన్నది. అంటే ఈరోజు భర్త అనేవారు కానీ, ఏముండి అనేవారు కానీ లేరు. ఏమంటున్నారు? ఎస్టీవ్ గారు ఏమంటున్నారు? సురేష్. ఒకప్పుడు చిన్నప్పుడు
భర్త పేరు చెప్పమంటే మెలికలు తిరిగే వాళ్ళు లేరంటండి. ఇక్కడే పక్కనే సొలస అనే ఊరు ఉంది, అన్నయ్య విఆర్ఓగా చేస్తూ ఉంటారు. ఆయన ఒకసారి రారా పోదామంటే ఇద్దరు వెళ్ళాం. ఓటర్ లిస్టులు రాస్తూ ఉన్నారు జనాభా లెక్కలకి. ఒక ఇంటికి వెళ్ళాం. పిల్లలు ఎంతమంది అమ్మా? 6. మీ ఇంట్లో అత్త మామ ఉన్నారండి రాశారు. నీ పేరు అని రాశారు. మీ ఆయన పేరు నేను చెప్పనండి. నేను అంటున్నాను లేడే కానీ నువ్వు పొద్దుగూకులామని అడుగుతున్నావు అన్న. నువ్వు ఆగరా అన్నాడు. అమ్మా మీ ఆయన పేరు చెప్పు అంటుంది. ఏమైందమ్మా అంటే ఎవరన్నా భర్త పేరు చెబుతారా అంటుంది. మరి భర్త పేరు చెప్పు, పక్కింటి వాళ్ళ పేరు చెబుతారా? నీ భర్త పేరు ఏంటంటే మెరికలు తిరిగితే ఓటర్ లిస్ట్ రాసేటప్పుడు మరి ఎవరి పేరు చెప్పాలా? అప్పుడు చివరికి అడగంగా వెంకటేశా అన్నది. వెంకటేశ్ అంటే ఎవరన్నా? ఆయనేలే అంటుంది. అంటే భర్త పేరు చెప్పటానికి కూడా సంకోచించే సమాజం మంది. అలాంటి అంటే గౌరవం అది. ఆ గౌరవాన్ని ఇచ్చే వ్యక్తులుగా స్త్రీలు ఉంటే చాలా కుటుంబాలు ఆశీర్వాదంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒక మాట ఏమిటంటే ఈ 15 నిమిషాలు అప్పుడే అయిపోయింది. ఇదేందో అర్థమే కాదు. ఒక మాట మనం గుర్తుపెట్టుకుందాం. మెట్టి నింట ఆ ఇంటికి ఆశీర్వాదంగా, ఆ ఇంటికి దీవెనకరంగా, ఆ భర్తకు ప్రియమైనదిగా ఉండాలంటే ఒక్కటే మాట, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను మరిచే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో నువ్వు చక్కగా ఆశీర్వాదకరంగా అందరి మనసులో గొప్ప స్థానం సంపాదించుకుంటావు. ఆమేన్. ఒక మాట చెప్తాయి గారు, చెప్పకుండా కుదరదులే. మనం అందరం అప్పుడప్పుడు ఆడవాళ్ళకి మల్లెలు గులాబీలు ఎంత ఇష్టం కదండి. మనం చెట్టుని తెచ్చుకుంటామా మొక్కని తెచ్చుకుంటామా? మొక్కనేస్తామా చెట్టునేస్తామా? అంత మొక్కను కొనుక్కొచ్చుకొని కుండీలో వేస్తాం. రోజు దానికి నీళ్ళు పోస్తూ ఉంటే ఏమైద్ది? మొక్క కొంచెం చెట్టు అయింది. చెట్టు కొంచెం ఇంకా పెద్దది కావాలంటే ఏం చేయాలా? దాన్ని తీసి నేలలో వేయాలి. అంటే ఇప్పుడు సహోదరి కూడా మెట్టినింటికి ఎలా వెళుతుంది? గులాబీ మొక్కలాగా వెళుతుంది. ఆ మొక్క 10 మందికి ఆశీర్వాదకరంగా, 10 మంది చూడదగినదిగా ఉండాలంటే ఏమేయాలి? రోజు ఆ మొక్కకి కొన్ని నీళ్లు పోయాలి. అలాంటే ఆ మొక్క ఎదిగినట్టు తన జీవితం, తన సంతానం, తన వంశము, తన భర్త ఎదగాలంటే సహోదరు కూడా మొక్కగా వెళుతున్న సహోదరు ఏం చేయాలంటే రోజు కాసిని నీళ్ళు పోయాలి. అంటే సేవకుని కుమార్తె కాబట్టి ప్రతి ఉదయము నువ్వు ప్రార్థనని నీళ్లు పోస్తే నీ ఇల్లు, నీ వంశము, నీ భర్త ఉన్నతంగా ఎదుగుతారు. కాకపోతే సహోదరి చేయాల్సింది ఏం చెప్పండి? ఉదయకాలము లేచి చిన్న ప్రార్థన, అదే కుటుంబానికి ఆశీర్వాదం. మరి సహోదరి అలా మసులుకోవాలని, మెట్టినింట ఆశీర్వాదకరంగా ఉండాలని, లేయా రూతు ఇశ్రాయేలీయుల సంతాన్ని ఎలా వృద్ధి చేశారో ఈ బిడ్డ ద్వారా ఆ కుటుంబం, మెట్టినింటి కుటుంబం కూడా అంత వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ దేవుని మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవా జీవాధిపతి యేసయ్య మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. బిడ్డను ప్రభా ఇంతవరకు మీ బలిష్టమైన రెక్కల నీడలో భద్రపరిచినైనా యోగ్యురాలుగా, పరిశుద్ధురాలుగా, భక్తిపరురాలుగా, ప్రార్థనాపరురాలుగా సేవకుని ఇంట్లో పెరగడానికి మీరు కృపను అనుగ్రహించారు నాయన. మీకు వందనాలు. సేవకుని కుమార్తెగా ప్రభా మా తండ్రి ఎన్నో వాక్య సత్యాలను ఎరిగిన బిడ్డ ప్రభా నాయన. మా తండ్రి రేపటి దినాన వివాహంలో, పరిశుద్ధ వివాహంలో జతపరచబడబోతుండగా ప్రత్యేకమైన మీ పరలోకపు ఆశీర్వాదాలు బిడ్డపై వర్షింపచేయమని వేడుకుంటున్నాం. ఇంతవరకు దైవ సేవకుల ద్వారా మీరు అందించిన శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆ మాటలను ప్రభా హృదయంలో దాచుకుని వాక్యానుసారంగా జీవించి నాయన మీకు మహిమ తెచ్చు పాత్రగా, కుటుంబానికి సంతోషాన్ని కలిగించే బిడ్డగా, సంఘానికి నాయన మంచి సంతోషాన్ని కలిగించే బిడ్డగా నీ బిడ్డను మీరు బలపరచండి. మీ జ్ఞానంతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకం దయచేయండి, కృపావరాలతో నింపండి ప్రభా నాయన. మా తండ్రి మెట్టినింటి ప్రభా నీకు మహిమ తెచ్చు పాత్రగా ప్రాంతంలో అనేకులను నీ వైపునకు నడిపించగలిగిన బలమైన సాధనంగా నీ ప్రిబిడ్డను మీరు వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడు, నేను నమ్ముకున్న వారిని ఎన్నడూ విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, ఆశీర్వాదాలతో నింపే దేవుడు నాయన. మీకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో సేవకులందరూ నీ బిడ్డ పక్షంగా చేతులుంచి ప్రార్థన చేస్తుండగా పరలోకపు ఆశీర్వాదాలు బిడ్డపై సమృద్ధిగా వర్షింపజేసి క్షమాభివృద్ధి కలుగచేయమని వేడుకుంటున్నా. మంచి బలం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయుష్ని ఇవ్వండి ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ పూర్ణురాలుగా చేయండి నాయన. మీకు వందనాలు నాయన. దైవదాసులు చెప్పినట్లుగా ప్రభా నాయన వేకువని లేచి ప్రార్థించే శ్రేష్టమైన అనుభవంలో కొనసాగు భాగ్యం దయచేయండి. వాక్య ధ్యానములో ఎదుగుటకు సహాయం దయచేయండి. దివారాత్రము మీ వాక్యం
వాక్యము ధ్యానించాలని మీ వాక్యములో స్పష్టంగా తెలియజేశారు. దివారాత్రులు నీకు మొర్రపెట్టు వారికి నీవు తప్పక సహాయం చేస్తావని మీ వాక్యంలో ఉంది ప్రభా. నిత్యము నిన్ను స్తుతించే శ్రేష్టమైన అనుభవం కూడా ప్రియబిడ్డగా దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన, మీకు వందనాలు గొప్ప దేవుడు నాయన. శ్రావణిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. బిడ్డతో మీ సన్నిధి ఉంచండి, కృపలో జ్ఞాపకం చూసుకోండి. తల్లిదండ్రులకు సంతోషం, తోబుట్టులకు సంతోషం, బంధువులకు సంతోషం కలిగించు బిడ్డగా ప్రభా. వాక్యానుసారంగా జీవిస్తున్నాయన మెట్టినింటి ప్రభా నా తండ్రి మంచి పేరు తెచ్చుకునే బిడ్డగా చేయమని వేడుకుంటున్నాం. ఇది నా నీ కార్యక్రమం అంతా క్రమముగా మర్యాదగా మీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించినందుకు వందనాలు. తీసుకుని వచ్చిన బంధుమిత్రులందరినీ బట్టి కూడా వందనాలు. ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ప్రియబిడ్డకు దయచేసి మీ దేవులతో నింపమని దైవ సేవకులందరూ ప్రభా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థనను అంగీకరించి మంచి భవిష్యత్తు ప్రియబిడ్డకు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా తండ్రియు మీ ప్రియకుమారుడునైన నజరేయుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. అందరు కూర్చోండి ఒక్క నిమిషం. పెద్దలకు వందనాలు, బంధువులకు, అలాగే రక్త సంబంధులకు, అలాగే ఆత్మీయ బిడ్డలకు అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి కొంచెం లేట్ అయ్యింది, భోజనానికి మీరేమీ ఇబ్బంది పడరని అనుకుంటా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా ప్రేమ విందు ఉంది. అలాగే రేపు ఉదయకాలంలో కూడా 5 గంటలకే ప్రయాణమై వెళ్ళాల్సి వస్తుంది. మీరందరూ ప్రార్థించండి. అందరూ ప్రేమ విందులో పాల్గొని బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ, మరి అధ్యక్షులైన వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, పెళ్ళికి వచ్చే వాళ్ళందరికీ రేపు ఉదయకాలంలో మరి వాహనం ఉంటుంది. ఉదయాన్నే 5 గంటల నెరవేర్చితివి నీవే దేవాయి నీ మహిమన్ ప్రేమ కలిగిన ప్రభా, కృపా కనికరం కలిగిన తండ్రి, మా ప్రియులు మీ సేవకులు లోదరబాబు గారిని బట్టి ఈ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహోదరుని సేవకులను ప్రేమించి యవన కాలంలో మీరు ఇచ్చిన 2 కుమార్తెలను బట్టి, కుమారులను బట్టి మీ ఘననామాన్ని స్తోత్రములనైనా. ప్రాముఖ్యంగా ఈ సమయంలో సేవకులకు సహకారిగా కుడిభుజముగా పరిచర్యలో సహకరిస్తున్న నాయన తన 2వ కుమార్తె శ్రావణిని బట్టి మీ స్తోత్రాలు తండ్రి. అన్నిటికన్నా ఘనమైనది వివాహమని మీ లేఖనాలు సెలవిస్తున్నవి. ఆ ఘనమైన కార్యానికి 2 బిడ్డలను మీరు సిద్ధపరిచారు. ఎక్కడి వారో ఎచ్చటి వారో తండ్రి, వారు ఒక మందిరముగా కట్టబడుతూ నిన్ను మహిమపరచబడటానికి సహాయం చేయండి తండ్రి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. ఈ యొక్క ప్రయాణాలలో మీరు అన్నిటిలో తోడై ఉండండి తండ్రి. ఉదయకాల ప్రయాణములో తోడుగుండండి, వాహన ప్రయాణాలలో తోడుగుండండి. ఎక్కడ దుష్టునికి స్థానము లేకుండా మీ కృపాహస్తాన్ని తోడుగుంచమని ప్రార్థిస్తున్నాం. ఘనమైన వివాహం ఘనంగా మహిమకరంగా అయ్యా కనులకు విందుగా జరుగునట్లుగా మీరు కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతముల నుంచి వచ్చిన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, సేవకులు, అభిమానులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు అందరూ కలిసి ఘనమైన కార్యములతో రేపు ఉదయకాలం బయలుదేరుతుండగా ప్రయాణానికి ముందు మీ దేవదూతలు ఉంచండి. ప్రయాణమంతటిలో మీ కన్ను దృష్టిని ఉంచండి. మార్గములో ఉన్న ఎత్తు పల్లాలను సమాంతరము చేసి ముందు మీరు నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. జరుగుతున్న ప్రేమ విందులోను సమస్తములోనూ మీరుండమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ వధువరులు 2 మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం
బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత తన వారికైన పగవారికైన పంచును సమతా మమత కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు
భయభక్తులు గల వనిత తన వారికైన పగవారికైన పంచును సమతా మమత ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు కలిగిన భార్య ఇంటికే దీపము కలిగిన భార్య ఇంటికే దీపము సంఘమనే ఆవధువునకు నిజమైన రూపము సంఘమనే ఆవధువునకు నిజమైన రూపము కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత తన వారికైన పగవారికైన పంచును సమతా మమత తండ్రి వలె ఓదార్చి తల్లి వలె సెదరీర్చి మిత్రుని వలె భర్తకు ఎప్పుడు తోడుగా నిల్చును తండ్రి వలె ఓదార్చి తల్లి వలె సెదరీర్చి మిత్రుని వలె భర్తకు ఎప్పుడు తోడుగా నిల్చును దైవ జ్ఞానముతో కుటుంబమును నడుపును దైవ జ్ఞానముతో కుటుంబమును నడుపును రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత తన వారికైన పగవారికైన పంచును సమతా మమత బ్రతుకు దినములన్నీయును భర్తకు మేలే చేయును దీనులకు దరిద్రులకు తన చేయి చాపును బ్రతుకు దినములన్నీయును భర్తకు మేలే చేయును దీనులకు దరిద్రులకు తన చేయి చాపును ఆహారమును తానే సిద్ధపరచును ఆహారమును తానే సిద్ధపరచును ఇంటి వారినందరినీ కనిపెట్టుచుండును ఇంటి వారినందరినీ కనిపెట్టుచుండును కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత
తన వారికైన పగవారికైన పంచును సమతా మమత కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత తన వారికైన పగవారికైన పంచును సమతా మమత
It's a family party. సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే నైట్ నైన్ బక్కర్లే బయటికి ఎల్లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా కేపు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party.